సన్మానం చేస్తారు కార్యకర్తలందరినీ. అభివృద్ధి చెందాలంటే భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేసినటువంటి 10 మంది అభ్యర్థులను గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నారు. ముఖ్యంగా ఇక్కడ చేనేత కార్మికులు గుర్తించాలి. భారత్ మాతా కీ. టౌన్ కమిటీ వాళ్ళు కూడా తొందరగా రండి, ఒక్క నిమిషం. మోసాలు చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. దేశమంతా భారతీయ జనతా పార్టీ ఒకసారి భారతీయ జనతా పార్టీని ఒక రాష్ట్రంలో గెలిపించింది అంటే ఆ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధిని డబుల్ ఇంజిన్ సర్కార్ కేంద్రంలో ప్రభుత్వం ఉంది, రాష్ట్రంలో కూడా బీజేపీ ప్రభుత్వం ఉంటే ఆ యొక్క కేంద్ర ప్రభుత్వ పథకాలు రాష్ట్ర ప్రభుత్వ పథకాలలో భాగంగా ఆ రాష్ట్రం అంతా కూడా ప్రతి పేదవాళ్ళు, యువకులు, మహిళలు, రైతులు అన్ని వర్గాల వారికి ఇవాళ అందిస్తున్నటువంటి అనేక పథకాల వల్ల లబ్ధి జరుగుతుంది అనేటువంటి ఒక లక్ష్యంతో భారతీయ జనతా పార్టీ పదే పదే ఆ రాష్ట్రాల్లో గెలుస్తా ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించినప్పటికీ 2 ఏళ్ళ 3 ఏళ్ళు అవుతుంది. ఇప్పటిదాకా ఏమైనా కాంగ్రెస్ ప్రభుత్వం పేదవాళ్ళకి ఇచ్చిన మాటలు ఆమె నెరవేర్చిందా అంటే ఏ ఒక్కటి కూడా పేదవాళ్ళకి ఇచ్చిన మాటలు నెరవేర్చుకోలేదు. పేదవాళ్లకు పెద్దగా ఆశ చూపించినటువంటి ఆశ 2000 పెన్షన్ 4000 చేస్తామని ఆశ పెట్టింది. 2000 పెన్షన్ 4000 చేస్తాం మేము అధికారం. మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా వాళ్ళ అమరచింత మున్సిపాలిటీలో భారతీయ జనతా పార్టీ ప్రచార కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించడం జరిగింది. దాంట్లో భాగంగా ఇక్కడ నేను ప్రచార కార్యక్రమంలో పాల్గొంటున్నా. అమరచింతలో 10 స్థానాలు ఉన్నాయి, 10 మున్సిపల్ స్థానాలు ఉన్నాయి, 10 కౌన్సిలర్లు, 10 వార్డులు ఉన్నాయి. సో 10 వార్డులలో కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల్ని గెలిపించాలని అమరచింత ఓటర్ మహాశైలిని అందరినీ నేను కోరుతా ఉన్నా. గతంలో కూడా మున్సిపాలిటీ కొన్ని 4-5 వార్డులు గెలిపించినప్పటికీ కూడా అధికారంలోకి మున్సిపాలిటీలో మమ్మల్ని గెలిపించలేదు. ఇప్పుడు నేను పార్లమెంటు సభ్యురాలుగా ఉన్నా. ఇక్కడ మున్సిపాలిటీ భారతీయ జనతా పార్టీ గెలిస్తే పార్లమెంటు సభ్యురాలుగా ఈ మున్సిపాలిటీకి ప్రత్యేకంగా నిధులు తీసుకొచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి అమరచింత పట్టణ ఓటర్ మహాశైలందరూ కూడా నన్ను ఏ విధంగా పార్లమెంటు గెలిపించినారో, నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో నరేంద్ర మోదీ గారు 3వసారి ప్రధానమంత్రి కావాలి, అరుణమ్మ ఉంటే మాకు కొంత అభివృద్ధి అవుతుంది పార్లమెంటు సభ్యురాలు కానీ భావించారో నన్ను గెలిపించిండ్రు. అదే అవకాశం ఇప్పుడు మా మున్సిపాలిటీలలో ఏ మున్సిపాలిటీలలో భారతీయ జనతా పార్టీని గెలిపిస్తే నా వంతు సహకారాన్ని తప్పకుండా అందించి ప్రతి మున్సిపాలిటీలో అమరచింత మున్సిపాలిటీని ప్రతి మున్సిపాలిటీలో కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి నాకు అవకాశం వస్తుంది. అదేవిధంగా అమరచింత మున్సిపాలిటీని కూడా చిన్న మున్సిపాలిటీ కాబట్టి ఇక్కడ ఇదివరకే కేంద్ర ప్రభుత్వం నిధులు పెద్ద ఎత్తున ఇచ్చింది. ఇక్కడ అమృత్ స్కీమ్ కింద ప్రతి ఇంటికి తాగునీరు అందించినటువంటి పథకాన్ని అందించింది. అదేవిధంగా అమృత్ పథకం కింద దశల వారీగా ఇక్కడ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, పార్కులు కానీ, అదేవిధంగా వాటర్ స్టోరేజెస్ కానీ, అదేవిధంగా ఇవన్నిటికి సంబంధించిన పెద్ద ఎత్తున నిధులు తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని అమరచింత పట్టణ ఓటర్ మహాశైలందరూ కూడా మా పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి ప్రతి ఒక్క వార్డు మెంబర్ని గెలిపించి మరి మున్సిపాలిటీలో భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వండి అభివృద్ధి కోసం అని చెప్పి సందర్భంగా నేను అమరచింత ప్రజల్ని కోరుతున్నాను. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.